నాట్లప్పుడు అందించాల్సిన రైతు భరోసా కోతల కాలానికి ఇవ్వలేకపోతున్నది కాంగ్రెస్ సర్కార్. సర్కారు కాలయాపన పథకం అమలుపైనే అనుమానాలను పెంచాయి. యాసంగి రైతు భరోసా పంపిణీ చేసేందుకు ఎట్టకేలకు తేదీలను ప్రకటించింది రేవంత్ ప్రభుత్వం. ఈ నెల 22 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించింది. అయితే పెట్టుబడిని 3 వాయిదాల్లో చెల్లిస్తామన్న ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యాసంగి రైతు భరోసా నిధుల విడుదల విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్న సర్కార్ అనూహ్యంగా కొత్త విధానం తీసుకొచ్చింది. రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో ఒకేసారి కాకుండా 3 విడతలుగా జమ చేయాలని నిర్ణయించింది. ఈ నెల 22న తొలి విడత నిధులను జమ చేయనుంది. ఈసారి పాత విధానానికి విరుద్ధంగా ఒక రైతుకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నప్పటికీ తొలి విడతగా 1 ఎకరం వరకు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది. అంటే ఎకరం కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు కూడా మొదటి రోజు 6,000 రూపాయలు మాత్రమే జమ చేయనుంది. ఈ కొత్త విధానంపై రైతుల్లో తీవ్ర భయాందోళనలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతు భరోసా కోతలు పెట్టేందుకు ఈ విధానం తీసుకొచ్చారనే అనుమానాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. రైతులందరికీ 3 నుంచి 5 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా నిధులు పంపిణీ చేసి మిగిలిన ఎకరాలకు ఎగ్గొట్టే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతు భరోసా పంపిణీపై సర్కార్ ప్రకటనలు, చర్యలను గమనిస్తే ఈ యాసంగిలోనూ రైతు భరోసాకు కోతలు పెట్టే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ సర్కార్కు రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలనే సదుద్దేశమే ఉంటే మొన్నటి వానాకాలం మాదిరిగా ఒకేసారి పంపిణీ చేసేదని అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి తొలుత ఈ సీజన్లో రైతు భరోసా పంపిణీని పూర్తిగా ఎగ్గొట్టాలనే ఆలోచనకు సర్కార్ పెద్దలు వచ్చారని తెలిసింది. రైతు భరోసా పంపిణీలో తీవ్ర జాప్యం జరగడంతో ఆగ్రహించిన రైతులు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కదం తొక్కాయి. ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. మరోవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రైతు భరోసాపై సర్కార్ను ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ సర్వసన్నద్ధమైంది. ఒకవేళ సభలో రైతు భరోసాపై రచ్చ జరిగితే ఇది ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుందనే భయంతో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టు తెలిసింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు రైతు భరోసాపై చర్చ, ఆందోళనలు జరగకుండా నివారించేందుకు 3 విడతల విధానం తీసుకొచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రెండో విడతకు 20 రోజుల సమయం పెట్టింది. అంటే అప్పటికే అసెంబ్లీ సమావేశాలు ముగిసిపోతాయి. ఆ తర్వాత రాజెవరో రెడ్డెవరో అన్నట్టుగా సర్కార్ ఆలోచన చేసినట్టు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇది 5వ సీజన్. ఇందులో ఒకే ఒక్క సీజన్లో మొన్నటి వానాకాలానికి మొత్తం భరోసా పంపిణీ చేసింది. అధికారంలోకి వచ్చిన కొత్తలో తొలి విడత యాసంగికి కేసీఆర్ జమ చేసిన నిధులనే పంపిణీ చేసింది. ఆ తర్వాత వానాకాలంలో రైతులకు నయా పైసా ఇవ్వలేదు. ఆ తర్వాత యాసంగిలో 3 ఎకరాల వరకు మాత్రమే పంపిణీ చేసింది. మిగిలిన రైతులకు ఎగరామం పెట్టింది. తాజాగా యాసంగిలో ఎవరికిస్తుందో, ఎన్నెకరాలకు ఇస్తుందో తెలియని అయోమయం నెలకొన్నది. గత అనుభవాలను పరిశీలిస్తే ఈ యాసంగి సీజన్లో 3 ఎకరాల వరకు పంపిణీ చేసి మమ అనిపిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 22న సుమారు 70 లక్షల మంది రైతులకు 1 ఎకరం రైతు భరోసా కింద 3,590 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రెండో విడతగా 20 రోజుల తర్వాత 2,650 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ప్రకటించిందే తప్ప ఖచ్చితమైన తేదీ వెల్లడించలేదు. ఏప్రిల్ నెలాఖరు వరకు 3వ విడత పంపిణీ చేస్తామని పేర్కొంది. ఈ విధంగా చివరి 2 విడతలకు ప్రభుత్వం స్పష్టమైన తేదీలను ప్రకటించకపోవడంతో రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తొలి విడతలో రైతులందరికీ ఎకరం భూమికి రైతు భరోసా విడుదల చేస్తామని చెబుతున్నప్పటికీ మిగిలిన 2 విడతల్లో ఎన్నెకరాల వరకు ఎంతమంది రైతులకు పంపిణీ చేస్తుందనే విషయాన్ని ప్రకటించలేదు. దీంతో ఈ సీజన్ రైతు భరోసా పూర్తిగా పంపిణీ చేస్తుందా, లేక గతంలో మాదిరిగానే కొంతమందికి పంపిణీ చేసి మమ అనిపిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.